ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన రింగ్ మాస్టర్ అనే టాస్క్ లో భరణి అన్నకి అన్యాయం జరిగిందా అంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. టాస్క్ అయిపోయిన తర్వాత తనుజ గారు రీతు పెట్టిన ట్రయాంగిల్స్ లో ఫస్ట్ ట్రయాంగిల్ కరెక్ట్ కాదు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారు. పాయింట్అవుట్ చేస్తూ కరెక్ట్ గా ఉండే ట్రయాంగిల్ కోసం ఆవిడ వెతుకుతారు. యాక్చువల్ గా రీతు పెట్టిన ఫస్ట్ ట్రయాంగిల్ కరెక్ట్ ట్రయాంగిలే అని అది క్రాస్ చెక్ చేసే క్రమంలో భరణి అన్న సెకండ్ ట్రయాంగిల్ చూస్తారు. ఆ ట్రయాంగిల్ పర్ఫెక్ట్ గా ఉండదు. ఇమీడియట్ గా ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు, పక్కా ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు అన్న పాయింట్ ని ఆయన రేస్ చేస్తారు. సంజన గారికి కూడా అది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదేమో అన్న డౌట్ ఆవిడ ఫేస్ లో కనిపిస్తూ ఉంటది. ఇది పర్ఫెక్ట్ కాకపోతే పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి కదా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ రైస్ చేస్తారు. ఈ లోపల భరణి అన్న టాస్క్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి తన టాస్క్ కంప్లీట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం రీతు కూడా ఇంకో ట్రయాంగిల్ ఉంటదేమో అని చెప్పి తను వెతుకుతా ఉంటది. కాసేపు ఆగిన తర్వాత రీతుకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికింది. సో ఏదైతే రీతు సెకండ్ ట్రయాంగిల్ పెట్టిందో అది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు అన్న విషయం దాంతో ప్రూవ్ అవుతుంది. కానీ అప్పటికే సంజన గారి డెసిషన్ రీతుకి ఫేవర్ గా డిక్లేర్ చేసేస్తారు. భరణి అన్నకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అలాగే ఈ టాస్క్ లో సంచాలకుగా సంజన గారు ఫెయిల్ అయ్యారు. యాక్చువల్ గా ఫస్ట్ రో అవ్వగానే రింగ్ ఇవ్వాల్సిన టైంలోనే సంజన గారు ఆ షేప్లని కరెక్ట్ గా చెక్ చేసుకుని ఉంటే సరిపోయేది. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని రీల్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ టాస్క్ లో ఇదే కాకుండా రీతు రింగ్ కూడా దాచేస్తుంది. అలానే ఈ రోజు ఎపిసోడ్ లో గ్రూప్ గేమ్ కూడా గట్టిగా జరిగింది. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.